బాలీవుడ్ సీనియర్ నటుడు ఓం పురి కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటు రావడంతో స్వగృహంలోనే ప్రాణాలు విడిచారు. బాలీవుడ్తో పాటు పలు హాలీవుడ్, పాకిస్తాన్ చిత్రాల్లో ఆయన నటించారు. తెలుగులో అంకురం చిత్రంలో నటించారు. అద్భుత నటనతో పలుసార్లు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఓం పురి మరణంతో బాలీవుడ్ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఓం పురి హర్యానాలోని అంబాలా ప్రాంతంలో పంజాబీ కుటుంబంలో అక్టోబర్ 18, 1950లో జన్మించారు. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1976లో మరాఠీ చిత్రం ఘాషీరామ్ కోత్వాల్తో సినీ రంగ ప్రవేశం చేశారు. 1982లో ఆరోహణ్, 84లో అర్ధ సత్య చిత్రాలకు గాను ఆయన జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం పొందారు. 8 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. ఓం పురి మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. నాటకాలు, సినిమాల్లో ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఇది షాకింగ్ న్యూస్ అని, ఓ గొప్ప తెలివైన నటుడిని సినీ రంగం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు అనుపమ్ ఖేర్, వీరేంద్ర సెహ్వాగ్, ఖుష్బూ, రితేష్ దేశ్ముఖ్ తదితరులు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.